నమస్తే. స్త్రీశక్తి సంఘం రెండో పోరాటానికి ఉద్యమానికి స్టార్ట్ అయింది. ఒక పునాది వేసింది. దొంగల పోరాటం కాదు, దొరల పోరాటం కాదు, నిరుపేదల పోరాటం. ఉన్నది ఉన్నట్టు మీ ముందుకు తీసుకొచ్చే పోరాటం. ప్రజలు మాకు జడ్జిమెంట్, ఎటువంటి తీర్పునిస్తారు మీ ఇష్టం. ప్రజలు కూడా కొంతమంది అందతో జుట్టు అందకపోతే కాజు పట్టుకుంటున్నారు, ఇది తప్పు. బ్రతికినన్నారు, నీతిగా బతకండి. ఏమి తీసుకుపోవద్దు. మనం మంచి చెడు మన ఎదురుగా ఉన్నోడికి పిడికెడు అన్నం పెట్టి ఆడి పొట్ట నింపితే మనకి పెట్టే స్తోమత ఉంటే ఆ పని చేయండి, కానీ వాడి కడుపు మీద అయితే కొట్టకండి. ఈరోజు 20 సంవత్సరాల స్త్రీశక్తి సంఘం ఒక పోరాటం, 18 సంవత్సరాల రాజకీయ పోరాటం, 10 సంవత్సరాల దొంగల కబ్జాల నుంచి బయటికి తీసే పోరాటం. ఆ పోరాటంలో స్టాలిన్ నగర్ 450 ఎకరాల కానించి ఇంకా చాలా బయట పెట్టుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా చుట్టూ కంచేసిన అందులో దొంగలు పడి దోసుకుంటున్నారు. వాటిని బయటికి తీస్తాం. మన కోసం, ప్రజల అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నాం అన్న చెప్పే నాయకుల కబ్జాలు రేపు నుంచి సాక్షాత్ సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఏం తీర్పునిస్తారో, ఏ నాయకుడు మాకుంటే బాగుంటుంది అనుకుంటారో, మళ్ళీ ఏ నాయకుడిని గెలిపించుకుంటారో. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక కొన్ని లక్షల కోట్లు అప్పు ప్రజల మీద పెట్టి ఈ తెలంగాణను దోసుకుంటుంది గవర్నమెంట్. ఇలాంటివి ఎన్నో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు మేలుకోండి, ప్రజలే మాకు తీర్పునిచ్చేది. ఇప్పటికే మాకు స్టార్ట్ అయిపోయింది. ఎంతోమంది, కొంతమంది దొంగలు, మీరెట్ట రోడ్డు మీద తిరుగుతారు, మీరెట్ట బ్రతుకుతారు, మీరెట్ట నివసిస్తారు, మీరు పెట్టిన షాపు చేపేస్తాం, మిమ్మల్ని చేపేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పుకొని తిరిగే కుక్కలకి నేను సూటిగా సమాధానం చెప్తున్నా. ఐ డోంట్ కేర్. మీలాంటి కుక్కలు ఇంతమంది వచ్చిపోయారు. ఒకవేళ నేను ముందు పోతానేమో, మీరు అనకపోతారేమో, అంతే. కానీ నేను పోయేటప్పుడు ఒక నీతిగా పోతా, మీరు పోయేటప్పుడు కుక్క సాగు చచ్చిపోతా. అది గుర్తుపెట్టుకోండి. నన్ను బెదిరిస్తే భయపడుతున్నాను అనుకుంటున్నారా? మీరు అంటూ నేను ఎంతో మందిని చూసిన. రాజకీయ నాయకులు ఎవరైనా మంచి మనుషులు ఉంటే, మేము సపోర్ట్ చేస్తామనుకుంటే, మేము కూడా ప్రజల పక్కన నిలబడతామనుకుంటే, నిజమైన లీడర్ ఉన్నాడు అనుకుంటే, మీ నిజాయితీ సాటుకోండి. స్త్రీశక్తి సంఘానికి ఫోన్ చేయండి. మాతో కలిసి, మేము మీతో కలిసి నడిచి తెలంగాణలో జరిగే అరాచకాలను కాపాడుదాం. తెలంగాణ కబ్జా అయ్యే భూములను రక్షించుకుందాం. దొంగ నాయకులను బయట పెట్టి తరిమి కొడదాం. ఉంటాం.